లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. చాలామంది బయట ఒక వార్త వినబడతా ఉంటుంది, అసలు వాక్యమే బైబిల్లో స్వస్థత ఎక్కడిది, అసలు దయ్యాలు ఎక్కడివి, అసలు దేవుని సన్నిధానంలో అసలు దయ్యాలు అనేటివి ఉన్నాయా, మీరు ఊరికేనే ప్రార్థన చేస్తున్నారా, మీరు ఊరికేనే అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు అక్కడ ఒక మాట రాశాడు, చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద, అంటే దయ్యములు ఉన్నాయని దేవుడు వాటి మీద శక్తి అధికారాన్ని, రోగములను స్వస్థపరచు వరాన్ని వారికి అనుగ్రహించాడు. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడతాయి. 2 విధాలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. రెండవ వచనం, దేవుని రాజ్యమును ప్రకటించుటకును వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. దేవుని వాక్యము చేత ప్రజలను కట్టడము, రెండవ విషయము అనారోగ్యతలో ఉన్న వారికి స్వస్థత కలిగించడం. ఇప్పుడు దేవుని దగ్గర 2 ఉన్నాయి. వాక్యము చేత బ్రతికిస్తాడు, నీ జీవితంలో అనారోగ్యత మీద కూడా ఏమి ఇస్తాడు దేవుడు, స్వస్థత కలిగిస్తాడు. చప్పట్లు కొడతాడు గట్టిగా ఒకసారి. ఆమేన్, హల్లెలూయా.